మహిమ కలుగును గాక. అలాగే మన యేసుక్రీస్తు సహవాస ప్రార్థన మందిర సంఘ కాపరి పాస్టర్ వి పిలిపై గారికి, అలాగే వారి కుమారుడు దేవుని సేవకులు దావీదు గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే మరి నాతో వచ్చిన దేవుని సేవకులు, అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ నేను మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి నాకు అత్యంత ప్రియులు పిలిప్ గారు, నేనంటే చాలా గౌరవం, ప్రేమ. ఆ ప్రేమను బట్టి మరి మన చావలి గ్రామానికి, ఈ ప్రాంతానికి, ఈ సభలకు అనేక మార్లు నన్ను వారు ప్రేమతో ఆహ్వానించారు. అలాగే ఈరోజు జూలై మాసంలో కూడా మొదటి గురువారం వారి క్రమంగా జరుపుతూ ఉంటారు. దాన్ని బట్టి ఈరోజు నన్ను ఆహ్వానించిన దాన్ని బట్టి ప్రభువైన యేసుకును, అలాగే పిలిపై గారికి మరొకసారి ధన్యవాదాలు. మనము మొదటిగా దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకో చెప్పండి? మనం ప్రత్యేకంగా ఈరోజు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకు? పెద్ద బేకరగా చెప్పాలి. అందరు చప్పట్లు కొట్టి దేవుని మైపడదాం. హల్లెలూయా. మామూలుగా టీవీల్లో కానీ పిడుగులతో కూడిన వర్షం, 3 రోజులు వర్షాలు, భారీ వర్షాలు అని చెప్తూనే ఉండారు. ఉదయం కూడా నేను అయ్యగారికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా చిన్న చినుకులు పడ్డాయి గారు అన్నాడు. గుంటూరులో అయితే మంచి వాతావరణమే ఉంది. మరి మేము వచ్చే దారంతా కూడా మంచి వాతావరణం. దేవుడు యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి. యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నాయి. కొద్దిగా సౌండ్ పెంచు, కొద్ది వీలైతే. కానీ మనకి దేవుడు ఈరోజు చక్కని వాతావరణం, బయట మనము దేవుణ్ణి మహింపరచుకోవటానికి మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మన పరమగీత గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అందరూ చూడండి అమ్మా, అందరు తీసారమ్మా. పరిశుద్ధ గ్రంథాలు పరమగీతము గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఆ సహోదరి చదువుతూ ఉంటుంది. అందరూ కూడా చూద్దాం. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి, చాలు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు మన మధ్య ఉన్న పాస్టర్ యోహాన్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అందరికి కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రేమ గల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ప్రత్యేకించి అయా ఈ కూడిక ఏర్పాటు ద్వారా అనేకులను ఇక్కడికి నడిపించిన కృపను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, చదవబడిన లేఖనాలను బట్టి మేము ప్రార్థిస్తూ ఉండగా, వాక్యమైన నిన్నే మేము సమీపిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో నాయన నీ పశ్చిమను నిలుస్తూ ఉన్న నీ దాసుడిని కొలతలేని నీ ఆత్మతో ఎత్తిపట్టి సూటిగా తేటగా చదవబడిన లేఖనాల్లో దాచబడిన జీవాన్ని అయ్యా మేము పొందులాగున మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నిశ్చయముగా నాయన మాకు ఏ వాగ్దానమునైతే చేసి ఉన్నావో దాన్ని మేము పొందులాగా కొలతలేని నీ ఆత్మ నింపుదల మాకును దయచేసి నీ రాజ్యము కొరకైన బిడ్డలుగా, కుటుంబాలుగా సిద్ధపరుస్తూ నడిపించమని ఈ కోడికి ప్రారంభము నుండి ముగింపు వరకు నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు అను నీ నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము గ్రంథంలో 3వ అధ్యాయము 8వ వచనంలో
పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాట, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు అన్నాడు. ఆ పైన 7వ వచనంలో, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గధారులు, యుద్ధవీరులు అని పైనున్న పరాక్రమశాలులు, ఖడ్గధారులు, యుద్ధవీరులు, మన శూరులు అందరినీ వ్రాసి సొలొమోను పల్లకి వచ్చుచున్నది, ఇంతమంది శూరులు దానికి ప్రొటెక్షన్గా వస్తూ ఉన్నారు. అయితే అంతమంది వీరులు శూరులు ఉన్న వారిలో ఒక భయం ఉంది. దేని గురించి భయం అట? దేని గురించి? రాత్రిని గురించి భయం. వారందరిలో ఇంతమంది రాశాడు కానీ, పరాక్రమశాలు, ఖడ్గదారులు అన్నాడు కానీ, వారికి రాత్రిని గురించి భయం. రాత్రి అనేది ప్రియమైన మరి 3 రకాల రాత్రులు ఉన్నాయి. ఒకటి సృష్టి రాత్రి, 2 పాపమనే రాత్రి, 3 సంఘరాత్రి. అంటే వారు రాత్రి అనే దాని భయం చేత వాళ్ళంతా ఖడ్గాలు ధరించి వచ్చుచున్నారు అని రాస్తుంది. మరి వారిలో ఉంది ఏమిటంటే భయం. వారిలో ఉంది భయం. ఈనాడు ప్రపంచం అంతా ప్రతి వ్యక్తి ఏదో ఒక భయంతో ఉన్నారు. మరి ఇక్కడ కూర్చున్న మీరందరూ కానీ, శబ్దయంత్రం ద్వారా వింటున్న ఇరుగు పొరుగు వారు కానీ, నాకు ఏని గురించి భయం లేదన్నవాళ్ళు ఒకళ్ళు చేతులు ఎత్తండి. అసలు నాకు ఆరోగ్యం గురించి భయం లేదు, ఐశ్వర్యం గురించి భయం లేదు, కుటుంబం గురించి భయం లేదు, బిడ్డల గురించి భయం లేదు, దేని గురించి భయం లేదు, నాకు ఏ దిగులు లేదు అన్నవాళ్ళు ఒకళ్ళు చేతులు ఎత్తండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏదొక మాట్లాడాల. నాకు అలవాటు ఏంటంటే నేను ప్రసంగం చేయాలి, మీరు ప్రసంగం చేయాలి. నాకు అలవాటు అది. మీరు అలాగే మాట్లాడుకుండా ఉంటే నాకు అనుమానం వచ్చింది. ఏ అనుమానం? ఏమ్మా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏంటి విషయం ఏంటంటే పగలంతా పని చేస్తారు, కష్టపడి ఉంటారు. రెండోది, అందుట్లో మనం పెందలాడి 6:00కల్లా 6:30కల్లా 7:00లోపే భోజనం చేసే అలవాటు. 8:00కల్లా పండుకుంటారు. తెల్లారుజాము 4:00 3:00కల్లా వేస్తారు. కనుక ఇది ఏ సమయం మీకు? ఇది ఏ సమయం? టైం ఎంత అయింది అనుకున్నారు? ఏమ్మా, నేనైతే చెప్పను కానీ మరి ఇది చక్కగా ఈ టైంలో మీరు చక్కగా నిద్రపోయే టైం. ఈ టైంలో మీరు కదిలాడకుండా మాట్లాడకుండా మౌనంగా ఉంటే నాకు అనుమానం వస్తుంది కదా. అందుకని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ బాక్స్ ఎక్కడ తీసి వాళ్ళకి మనకి పెట్టరాదు, నాకు అందట్లే. ఇక్కడ పెట్టేస్తే అటు వాళ్ళకి అందుద్ది, మనకి రమ్మింగ్ వస్తుందా? ఇంకా సౌండ్ రావాలి నాకు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ మొదటి వచనంలో రాస్తుంది, యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల. ఎట్లా వినాలంట? యెహోవా మాట వినని ఎడల అన్న అర్థం అదే. శ్రద్ధగా వినని ఎడల అది అర్థం అదే. అవునా కాదా? ఏమ్మా, శ్రద్ధగా అంటే మనస్సు పెట్టి యెహోవా మాట వినాలన్నాడు. వింటే దీవెనలు. యెహోవా మాట వింటే దీవెనలు. అయితే ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి అన్నాడు. శ్రద్ధగా అంటే మనస్సు పెట్టి, అంటే వాక్యం మీదే మనసు ఉండాలి. నీ మనసు ఎక్కడ ఉండకూడదు. నీ మనసు అనేది ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం మీద. ఎందుకంటే వాక్యమే మనలను బ్రతికించేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే నిన్ను స్వస్థపరిచేది. ఆ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినగలిగితే ఆ వాక్యమే నీలోనికి వచ్చి నీ జీవితంలో కార్యాలు చేయగలదు. వాక్యంలో అంత శక్తి ఉంది. కనుక వాక్యాన్ని ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలంటే మనసు వాక్యం మీదే ఉండాలి కదా. అందుకని మీరు మాట్లాడాలి. దయచేసి
పెద్ద పెద్ద ప్రశ్నలు ఏమేమి కానీ మీకు నేను చెప్పి అడుగుతుంటాను, చెప్పినప్పుడు వెంటనే అనండి. చెప్పించే మాటలు కూడా బలమైన యేసయ్య నామం గురించే చెప్పిస్తూ ఉంటా. ఆ మాట యేసు నామానికి మహిమ అన్నా లేకపోతే యేసు క్రీస్తు అన్నా మీరు ఒక నూతన శక్తి చేత నింపబడతారు. అవునా? అది అందుకని ఇది నిద్రపోయే సమయం కనుక మీరు శ్రద్ధగా కొద్దిసేపు వాక్యాన్ని వినాలి. ఊరు జస్ట్ ఏమనుకోకుండా టెస్ట్. నిద్ర వచ్చే వాళ్ళంతా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అదే శ్రద్ధగా వింటామంటే అదే. పొరపాటుని చెప్పారులే. రైట్ అంటే ఎలర్ట్గా ఉండాలి, మాట్లాడాలి. మీరు కూడా ఏం చేయాలా? మాట్లాడాలా. మీ ఇంటి పక్కన ఎవడైనా గజం కలుపుకున్నాడు అనుకో, మౌనంగా ఉంటారా? యేసు రక్తమే జయం, పోతే పోయిందిలే, మందైతే మనకు ఉండేదిగా అంటారా? చెంగు బిగిచ్చి బైబిల్ పక్క పిల్లకిచ్చి పంచాంగం మొత్తం ఆగమన్నా ఆగరు. అవునా? ఇక్కడ మాత్రం మాట్లాడాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం వాక్యాలు కంజంక్షన్, రెండు పదాల అనుబంధంగా ఎక్కువ ఉంటాయి. మీరు ఎందుకు మాట్లాడాలంటున్నానంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? దేవుని సన్నిధి. మనందరం కూడా దేవుని బిడ్డలను కలిసిందే సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేశారు అక్కడ నేను. మరి ఆయన ఉంటే ఆయన సన్నిధి ఉండటేగా. ఇది ఇక్కడ సన్నిధి ఉందా లేదా? ఆయన సన్నిధిలో సంపూర్ణ చప్పట్లు ఏమైపోయిందా? హల్లెలూయా. కడిగి ఇక్కడ సంతోషం ఉంది. మనం దేవా అన్నట్టు ఉండాలా, దేవుడా అన్నట్టు కాదు. ఎట్లుండాలా? ఎలర్ట్గా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ఇష్టపడాలి. మీరు కూడా మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఆ దేవుని మాటలు మాట్లాడినప్పుడు, అందుకే ఎక్కువగా రెండు పదాలు ఉంటాయి. ఒక పదం నేను అనగలిగితే రెండోది మీరు అనగలరు. నోరు తెచ్చి బిగ్గరగా అనండి. మీరు నాకు మొర్ర పెట్టిన ఎడల, అంతే చెప్పేశారు, తెలిసింది. అట్లా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడండి? దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక ఈ రాత్రి ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం మీ గృహాన్ని తీసుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినగలిగా వాక్యాన్ని హృదయంలో నింపుకున్నప్పుడు ఒక నూతన శక్తి చేత నింపబడతారు. ఒకలా అనారోగ్యంగా మీరు ఇక్కడ వచ్చి ఉంటే దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినగలిగితే ఆ వాక్యమే మిమ్మలను ఈ రాత్రి స్వస్థపరచునుగాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాక్యంలో ప్రభావం ఉంది. దేవుని సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి చేతుల మీద ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు కలుగుతాయి. అలాగే దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినగలిగితే వాక్యమే మిమ్మల్ని స్వస్థపరచును. కనుక మనుషుల్లో భయం ఉంది. ప్రతి మనిషిలో భయం ఉంది. మిమ్మల్ని చేతులు ఎత్తమంటే ఒకళ్ళు ఎత్తల. కారణం ఏదొక కొరత, ఏదొక సమస్య, ఏదొక వేదన, ఏదొక బాధ ఉంది ప్రతి వ్యక్తిలో. ప్రపంచం అంతట్లో ఉంది. ఒకవేళ సరే మనమేదో పేదరికం మధ్యతరగతి వాళ్ళు అనుకో, ధనవంతులు ఉండకపోవచ్చు కదా. బాగా ధనం ఉండేవాళ్ళకి ఉండకపోవచ్చు సమస్యలు. అవునా కదా? ఇప్పుడు మనం పేదరికంలో ఉన్నాం, బాధలు ఉండయి. మధ్యతరగతి బాధలు ఉండయి. ధనవంతులకి వాళ్ళకు కూడా ఉంటాయా? వాళ్ళకు కూడా ఉంటాయి. అసలు వాళ్ళకే ఎక్కువ అద్దాల మేళలో ఉంటారు. ఎప్పుడు పగల కొడతాడా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు తగిన సమస్యలు వాళ్ళకి. కనుక ప్రతి మానవుడి హృదయంలో ఏదో ఒక భయం ఉంది. అలాగే సొలొమోను పాలకి వచ్చుచున్నది అంటే దేవుని సువార్త వస్తూ ఉంటే దానికి ఎంతోమంది వీరులు కావలి ఉన్నా వారిలో ఒక భయం ఉందట. దేని గురించి అంటే రాత్రిని గురించి వాళ్ళలో భయం 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 భయం. ఈనాడు మానవుడు ఏమండి చిన్న పురుగును చూస్తే భయం. అవునా కాదా? దోమను చూస్తే భయమా లేదా? ఈగను చూస్తే భయమా కాదా? ఎందుకని? వాటి వల్ల కూడా నయంగా రోగాలు కదా. మలేరియా అని, కలరా అని, రకరకాల వీటి వల్లే కదా. ఈగలు, దోమలు, పాము అంటే సరే కదా, విష పురుగులు, భయం. కత్తి అంటే భయం, బాంబు అంటే భయం కదా. తర్వాత కొంతమంది విద్యార్థులు గురువు అంటే భయం. బడికి వారంటే ఆ పంతులు గారు కొడతాడు అని వెళ్ళరు, భయం. పిల్లలకి తల్లిదండ్రులు అంటే నోరేది చెప్పండి, ఉందా? ఈనాడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం ఉందా? ప్రతి తల్లిదండ్రులు వేదనే కదండి. మా పిల్లోడు నా మాట ఇంట్లేదంటే అర్థం ఏంటి? వాడు భయం ఉండట లేనట? లేదు, భయం లేదు. పెద్దలంటే భయం లేదు. ఈనాడు యవన బిడ్డలకి
పెద్దలంటే గౌరవం లేదు, భయం లేదు. ఇదివరకు నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆ ఊరి ప్రెసిడెంట్ గారు కనపడితే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. పోలీసు కనపడితే అసలు ఏరియాలో ఉంటారు, అంత భయం. ఇప్పుడు ఎవడికి భయం లేదు. ఆ పోలీసు ఎదురుకు వచ్చి ముందు తాగటమా, సిగరెట్ తాగటమా, భయం లేదు. ఎందుకని? దేవుని వాక్యం వాడి హృదయాల్లో లేదు. ఈనాడు చాలామంది మా బిడ్డలు మా మాట వింటలేదండి, లోకానుసారంగా జీవిస్తున్నారు, మా మాట వింటలేదు, లెక్క చేయట్లేదు, తిరిగి దూషిస్తున్నారు, యవ్వన బిడ్డల గురించి మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలు మీ మాటలు వినట్లేదు బాగానే ఉంది, కానీ వారు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు సండే స్కూల్కి పంపారా? ఈనాడు నా మాట వింటలేదు నువ్వు చెప్పావు, కానీ ఆ బిడ్డని చిన్నతనంలో నుంచి దేవుని వాక్యంలో నువ్వు పెంచావా? అసలు నేను పెరిగితే కదా వాళ్ళని మెచ్చడానికి అంటావా? మన చేతుల్లోనుంది. మన బిడ్డల యొక్క అభివృద్ధి, మన బిడ్డ యొక్క సంస్కారం, మన బిడ్డల యొక్క వినయ విధేయతలు అనేది నువ్వు పెంచినా వాక్యంలో నువ్వు పెంచలా. అందుకే ఈరోజు నీ మాట ఇట్లా వాక్యం ఉన్నవారు విధేయత చూపిస్తారు. కనుక ఆ బిడ్డల గురించి నీకు భయమే, ఎప్పుడు భయమే. కారణం ఏంటంటే వారు వాక్య నింపుదల లేదు. అందుకని ఇప్పుడైనా నువ్వు నీ యవ్వన బిడ్డలని గురించి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మీ యవ్వన బిడ్డలని గురించి ప్రియమైన బిడ్డరా మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. నీ కన్నీరు చూసినప్పుడైనా ఆ బిడ్డల్లో కొంత మార్పు వస్తుంది. ఆ బిడ్డల గురించి నువ్వు భయపడక్కర్లా, నువ్వు ప్రార్థన చేసి విశ్వాసంతో చేయగలిగితే మార్పు వస్తుంది. కనుక అందుకనే బాలుడు నడవలసిన త్రోవ నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. ఏది? నువ్వు నేర్పిన దానిలో నుంచి తొలగిపో. మీకు జ్ఞాపకం చేస్తాను, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, ఇంటికి మేనమామ వచ్చాడు అనుకో, పిల్లోడికి ఏం చెప్తారు? ఇంటికి మేనమామ వచ్చాడు ఎన్నబడి, పిల్లోడికి ఏం చెప్తారు? అరే మామ వచ్చాడరా, ఈయన కాలు చూపించు అంటున్నాడు. కొంతమంది ఏమంటారు? అది వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు. అంతే, ఎందుకులే మనం అంటామని చాలామంది అంటలా, పిల్లని అడిగి అంటారు. అంతేనా? ఏం చెప్పారు? నేను చెప్పేవాడికి నువ్వు పిల్లాడి గురించి భయం అంటున్నావు కదా, ఏమన్నా బిడ్డ నా మాట వింటలేదు భయం అంటున్నావు కదా, వాడికి ఏం చెప్పావు? మేనమామ వచ్చాడరా, పిల్లని అడుగు. చిన్నప్పుడు మామది అడుగుతాడు, పెద్ద అయిన తర్వాత పతివాడిని అడుగుతాడు. వాడు తొనలు తింటాడు, ఇంటి మీద చేస్తాడు కదా. ఎప్పుడైనా మరే మామ చూసాడరా, కాళ్ళకి నీళ్ళి, కూర్చోడానికి కుర్చీ అయ్యి, తాగడానికి మంచినీళ్ళి, సండే స్కూల్ నుండి వెళతావే 10 ఆజ్ఞలు చెబుతారే మావికి చెప్పరా అని ఎప్పుడని చెప్పామా? ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచించుకుని, నీ బిడ్డలు నీ మాట వింటలేదు, నీ మార్గంలో లేరు, సన్మార్గంలో లేరు, తిరుగుబాటు ధోరణిలో ఉన్నారంటే వారి హృదయంలో నువ్వు వాక్యం నింపావా? చిన్నప్పటి నుంచి నింపకేగా, వాక్యం లేకేగా. కానీ బిడ్డల గురించి భయం ఎందుకంటే వాక్యం వారిలో నువ్వు నింపలే. నింపబడినట్లుగా మార్గం కూడా నువ్వు చూపించలా, దేవాలయానికి తీసుకెళ్ళా, సండే స్కూల్కి పంపలా. కనుక ఈనాడు ఎవరి బిడ్డలు మన మాట వినని స్థితిలో నీకు ఒక భయం ఉంటే ఎప్పుడైనా మించింది లేదు. నువ్వు మోకరించి ఉపవాసం ఉండగలిగితే ఉండి మోకరించి యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అద్భుతంగా దేవుడు మీ బిడ్డల జీవితాల్లో ఒక అభివృద్ధి ఇచ్చి ఆశీర్వాదకరంగా చేయునుగాక. కనుక ఖచ్చితంగా బిడ్డల గురించి భయం. మరణం అంటే మనిషికి భయం. మరణం అంటే మనిషికి భయం. దొంగలంటే భయం. అవునా? మనం చెప్తున్న అంశం ఏంటంటే భయం గురించి. ఏ అంశం అంది? దేని గురించి భయం అన్నాడు? రాత్రి. కనుక భయం అనగానే ఇన్ని రకాల భయాలు ఉండే మానవుడికి. మరణం అంటే భయం. భయమా లేదా? ఏమ్మా, మరణం అంటే ఎవరికైనా భయం లేదా? ప్రతి ఒక్కళ్ళకి భయమే. ఎందుకంటే మట్టి కింద కప్పెట్టేస్తారు, లేదా కాల్ చేస్తారు. అమ్మో ఏమైపోద్దో, చచ్చిన తరగతి ఏమైపోద్ది కదా. దొంగలంటే భయం. దొంగలంటే భయమా కదా? ఏ అర్ధరాత్రి వచ్చి ఏం చేస్తాడు, లేదా ఏం చేసేస్తాడు, లేదా మనం తాళం వేసినప్పుడు ఏం చేస్తాడు. అవునా కదా? దొంగలంటే భయం. విశేషం ఏంటంటే దొంగలకు కూడా భయమే కాదా?
ఎవడు పట్టుకుంటాడో, ఏం చేస్తాడో, కొడతారు, కట్టేస్తారు, చంపేస్తారు. వాళ్ళకి భయం లేదా? కనుక భయం ప్రతి ఒక్కడికి భయమే. ఇంటి వాళ్ళకి భయమే, దొంగలకి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చీరాల దగ్గర ఒక ఊరు ఉంది. ఏ ఊరు? స్టువార్ట్పురం. అంటే దేని పేరు? ఒకప్పుడు, ఇప్పుడు అంతా కూడా అక్కడ భక్తి జీవితం పెరిగింది, మంచిది. దొంగల ప్రసిద్ధి. వాళ్ళ నీతి ఏంటో తెలుసా? నలుగురు కలిసి దొంగతనానికి బయలుదేరితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. ఏమ్మా, అర్థమైంది నా మాట? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? వెళ్ళేది ఎక్కడికి? వీడికి ప్రార్థన ఎందుకు? పాస్టర్ గారు ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? ఈ పాస్టర్ గారు వాళ్ళని అడగను కానీ మీరు చెప్పండి, ఇప్పుడు ఒక్క ముక్క చెప్పండి. పాస్టర్ గారు ఏం ప్రార్థన చేయాలి? వీడు దొంగతనంగా బయలుదేరాడు, కానుకిస్తారు. మళ్ళీ గట్టిగా ప్రార్థన చేయాలి, మళ్ళీ కానుకిస్తారు. ఏం చేయాలి ప్రార్థన ఎవడికి ఈడు దొరకకూడదయ్యా, ఆడి మంది సొమ్ము ఈడికి బాగా దొరకాలయ్యా, ఈయనెవడు పట్టుకోకూడదు. ఏంతేనా? కనుక భయం భయం భయం. వీరు రాత్రి భయము చేత. కనుక సృష్టి రాత్రి, మొదటి రాత్రి అంటే సృష్టి రాత్రి. ఈ సృష్టిలోనే రాత్రి చేయబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. వెలుగుకు పగలనియు ఏం పెట్టాడమ్మా? రాత్రి. అంటే ఈ రాత్రిని పెట్టింది ఎవరు? ఆ మాట అంటే ఆశీర్వాదం. అందుకు అడిగి మిమ్మల్ని, ఈ రాత్రి పెట్టింది ఎవరో? దేవుడు. అంటే ఈ రాత్రిని కలగజేసింది దేవుడే, పగలను కలగజేసింది దేవుడే. అయితే దేవుడు కలగజేసిన ఈ రాత్రిని చూసుకోవడం మనిషికి భయం. కారణం ఏంటంటే రాత్రిపూట మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి నడిచి వెళ్ళలేం ఒంటరిగా, అవునా? ఎందుకని? దేని గురించి భయం? చీకటే, రాత్రే, ఈ ఊరు నుంచి ఆ ఊరికి. ఒకటి దొంగలంటే భయం, రెండోది దెయ్యాలంటే భయం. అంతేనా? చూసారా దెయ్యాలని ఎవరన్నా? ఎంట్రుకలు ఎట్టుంటాయి, చీర రంగు తెలిసి వీళ్ళందరూ తెలుసు ఎందుకు వచ్చిన మనం గోవాలని కదా. తెల్ల చీరని, జుట్టు ఎర పోసుకుంటుందని, కాళ్ళు వెనక్కని కదా. చూసారు ఎవరన్నా? చూడలేదు. ఎందుకంటే దెయ్యాలు లేవు. మీకు ఆ సత్యం తెలియాలి. ఆకారంతో ఉన్న దెయ్యాలు ఏమీ లేవు. ఎవడో చూసి భయంలో అదురులో ఉండి తెల్లగా ఉందని ఒక కంపం, ఒక ముళ్ళ కంప ఉంది, కంప మీద ఎవడు పగలు గుడ్డ పడేసాడు, తెల్లగుడ్డ. వీడు వెళ్తాం కానీ వీడు భయం కనుక చూడంగానే అది చెల్టు కలిగినప్పుడు గుడ్డ కలవచ్చు. కనుక దెయ్యాలు లేవు. ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత వారి ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్ది, చెరలోకి వెళ్ళిపోద్ది. మీకు చిన్న మాట చెప్తాను. ధనవంతుడు దరిద్రుడు ఇది ఉన్నారు, పేద లాజరు ధనవంతుడు ఉన్నారు కదా. వాళ్ళిద్దరూ చనిపోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు పారవేసని రాస్తుంది. దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి కొనిపోయారు. దరిద్రుడైన లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ధనవంతుడేం పాతాళంలో యాతన. ఇద్దరు వెళ్ళిపోయారు. అది పరదైసు, పాతాళం. దాన్ని ఏమన్నారంటే చెర అన్నారు. ఏమన్నారు? ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడొద్దు, కానీ అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 19వ వచనంలో, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మహాశుక్రదిరాన చనిపోయి, ఆయన చనిపోయిన తర్వాత ఆరోహణమై భూమి అడుగు భాగాలకి వెళ్ళాడట. ఎక్కడికి? పరదేశుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమనంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మానవుడు చనిపోయిన తర్వాత మరలా రావటం. 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు
ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. యేసుప్రభువు వారు ఆ మహాశుక్ర దినాన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ చెరలో ఉన్న ఆత్మల వద్దకు వెళ్ళింది. చెర అని అంటే ఈ చనిపోయిన ఆత్మలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అది చెర అంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడానికి అవకాశం లేదు అని అర్థమైతే కాదా? చెరలో ఉన్న ఆత్మలండి. చెర అంటే ఏంటి? బంధించబడింది, మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం లేదు. అంటే అక్కడ మరలా వెనకొచ్చి దెయ్యాల్లాగా కనపడే అవకాశం లేదు. ఈ దురాత్మల సమూహమే, కొంతమంది దెయ్యం పట్టింది అంటారు కదా, దురాత్మల సమూహమే వాళ్ళలోనికి ఇలాగ ప్రభావం చూపిస్తుంది తప్ప ఆకారమేమీ లేదు. దెయ్యం అనే ఆకారం లేనే లేదు. అదొక ప్రభావం. దురాత్మల సమూహం, మధ్యాకాశంలో దురాత్మల సమూహం ఉంది. దేవుడు మరి ఆయన 6 దినాలు చేసినప్పుడు, ఈ మధ్యాకాశాన్ని చేసినప్పుడు అన్ని రోజులు మంచిది అని రాశాడు. ఆ ఒక్కరోజు మాత్రము రాయల. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దెయ్యాలనేవి లేవో గుర్తుపెట్టుకోండి. దాని గురించి భయపడాల్సిన అవసరం లే. అపవాది ఉన్నాడు, వాడి అనుచరులు ఉన్నారు. వాడి అనుచరులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారంటే నీ హృదయాల మీద వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు కూడా ఆకారంగా కనపడి నిన్నేమైనా ప్రభావం చేయరు. అందుకని పేతురు గారే రాస్తాడు ఆయన పత్రికల 5వ అధ్యాయంలో, గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడట. ఎవరంట? ఏం చేయాలని? గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. వాడి గురించి ఆలోచించండి, దెయ్యాల గురించి కాదు. అపవాది గురించి వాడేంటాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. అందుకని రాత్రి అనగానే మనకి దెయ్యాల గురించి భయం, దొంగల గురించి భయం అన్నాం. దెయ్యాల గురించి కాదు నువ్వు భయపడాల్సింది. అపవాది వాడే ఒక రకంగా, సాతాను వాడే ఒక రకంగా దెయ్యంగా పోల్చవచ్చు. కనుక మనం ఏంటంటే అపవాదిని గురించి జాగ్రత్త పడాలి. వాడు ఏంటంటే గర్జించు సింహాలు ఎవడని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎట్లా వెదకుచూ తిరుగుచున్నాడు అంటే మీ హృదయాలను మార్చి, మీ మనస్సులను మార్చి, మిమ్మల్ని నేత్రాశ, శరీరాశ, జీవడంబాల వైపు ఆకర్షింపజేసి పవిత్రంగా జీవిస్తున్న మిమ్మలను అదో నాశనంలోనికి, లోకంలోనికి, పాపంలోనికి, శాపంలోనికి, అతిక్రమంలోనికి వాడు లాగివేయటానికి మీ మనస్సుల్ని ప్రభావం చేస్తుంటాడు. అదే మృంగుట. గర్జించు సింహాలు ఎవడని మృంగుదునా అంటే మీ మనస్సుల్ని మార్చాలని వాడి ప్రయత్నం. కనుక మీ మనస్సులు మార్చబడకుండా, మీ హృదయాలు కలవరపడకుండా, పాపం వైపు మీరు నడవకుండా స్థిరంగా నిలబడాలంటే ఒకటి, దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉండాలి. చప్పట్లు హృదయమే పరదాం. హల్లెలూయా. దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉండాలి. మీ మోకాళ్ళకి ప్రార్థన ఉండాలి. ఒకవేళ మోకరించలేకపోతే కూర్చునైన ప్రార్థన ఉండాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. పాపం జోలికి వెళ్లకుండా నువ్వు కాపాడబడతావు. కనుక ప్రియమిత్రుడా, ఈ రాత్రి చేసింది దేవుడే. దీన్ని సృష్టి రాత్రి అన్నారు. ఏమన్నారు? ఈ రాత్రిలో కూడా మనం వెళతా భయపడతాం కదా. ఈ చావల నుంచి పెరవలు పాలము పగలైతే వెళతావు బాగానే, రాత్రిపూట కారణం ఏంటి? రాత్రిని చూసి భయం, అంతే కదా. రాత్రిలో ఏం జరుగుద్దో ఏమో, ఏ పురుగులు వస్తుంది, ఏ పాము వస్తుంది, ఇంకోటి వస్తుంది, భయం కదా. కనుక ఈ సృష్టి రాత్రి, దీన్ని బట్టి భయం. కానీ దేవుడు ఈ రాత్రి అనేదాన్ని, పగలనేదాన్ని శ్రేష్టంగా మన కొరకే చేశాడు. ఆయన ఈ రాత్రిని, పగల్ని దేవుడు మన కొరకే శ్రేష్టమైన దానికోసం చేశాడు. పగలంతా పని చేస్తాం, లేదా వ్యాపారాలు చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, రకరకాల ప్రవృత్తులు, పనుల్లో ఉంటాం. కనుక 24 గంటలు మనం పని చేయలేం. ఎందుకంటే శరీరం సహకరించదు కదా. శరీరము సహకరించదు. ఒకవేళ మనము పగలు నిద్రగాసి రాత్రి నిద్రగాస్తే మన పరిస్థితి ఏమైద్ది? అనారోగ్యం పాలు అవుతాం, అవునా? కనుక మనకేంటి, కొంత ఈ శరీరానికి విశ్రాంతి అవసరం. నువ్వెంత సంపాదించినా ఆహారం కోసమే కదా.
ఏమంటారు, కోటి విద్యలు దేనికోసం అంట? టాటా బిర్లా అయినా దానికోసమే. ఎవడు ఎంత చేసినా పొట్ట ఎంతంట? జాన. ఎవడదైనా అదే కొలత, అంతేనా? నీ జాన నువ్వు పెట్టుకుంటే అదే పొట్ట, నీ గుప్పిడి పెట్టుకుంటే అది గుండె, అంతేనా? ఎవడు చేసినా ఈ జాన దేనికోసమే. ఇప్పుడు ఒక్కొక్కరు పేపర్లు ఈ మధ్య రాస్తారు, పలానోడు 100 ఎకరాలు కబ్జా చేశాడు రాస్తారు. వాడు జానడ పొట్ట కోసమే తిప్పలు. 100 ఎకరాలు కబ్జా. వాడు 100 ఎకరాలు పాతేస్తారు వాళ్ళ పిల్లలు. మా నాన్న ఆడి కొంప ఈడు కొంప కొట్టి 100 ఎకరాలు సంపాదించాడు రా నాన్న, 100 ఎకరాలు పాతేస్తారా? ఎంత? 6 అడుగులు, 2 అడుగులు కూడా పెంచరాళ్ళు. ఆ మూల ఎక్కడో పెంచేది, అంతేనా? ఏం పట్టుకుపోలేం. ఈ జానడ పొట్ట కోసమే మానవుడి యొక్క ప్రయాస. కనుక మనం జీవించే ఈ జీవితం ఒక శ్రేష్టమైన జీవితంగా ఉండాలి. మనం జీవించే జీవితం ఒక శ్రేష్టమైన జీవితమై, మనల్ని చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు, మన క్రియలు చూసినప్పుడు, మన పనులు చూసినప్పుడు ఇతరులు ఏమనాలంటే మన ద్వారా యేసు కనపడాలి. చప్పట్లు ఏమైపోరదా? హల్లెలూయా. నీ క్రియలు చూసినా, నీ చూపులు చూసినా, నీ మాటలు చూసినా, నీ నడక చూసినా, నీ పడక చూసినా, ఎవ్రీథింగ్ ఏది నిన్ను చూసినా నీలో సాక్షాత్తు దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రతిరూపం కనిపించాలి. అది విలువైన జీవితం. విలువైన జీవితం. విలువైన జీవితం ఏది అంటే యేసుని ఎవరైతే కలిగి ఉంటారో. క్రైస్తవులు అంటే ఎవరు? అంతే, ఎస్. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, అంతే. ఇది పేపర్ మీద నేను క్రైస్తవుడు అని రాయటం కాదు. మీ మతం ఏంటి రాయమనగానే, అసలు క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం అనేది మార్గం. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము. దేనికి మార్గం? పరలోకానికి మార్గం. ఆయన ఏంటి? పరలోకానికి మార్గం. అందరూ పరలోకం పోలేరు. ప్రభువులోకి వెళ్ళగలిగితేనే పరలోకంలోకి వెళ్తారు. బాగా గమనించండి. ప్రభువులోకి వెళితేనే పరలోకంలోకి వెళ్ళగలరు. నీ అంతట నువ్వు వెళ్ళలేవు. అందుకంటాడు, సూది బెజ్జంలో ఉంటైనా దూరచేమే కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, కానీ ఇది దేవునికి సాధ్యం. ఎవరికి సాధ్యం అంట? పరలోకం వెళ్ళడానికి దేవునికి సాధ్యం అంట. ఎవరికి సాధ్యం కాదు? ధనవంతులకి. ఇప్పుడు మరి డబ్బు ఉండేవాళ్ళందరూ, ఎకరాలు ఉండేవాళ్ళందరూ, బిల్డింగ్లు అందరూ పోరా? ధనవంతులు అన్నారు కదా, మరి బిల్డింగ్ ఉంటే ధనవంతుడే, ఒక 10 ఎకరాలు ఉన్న ధనవంతుడే, బంగారం చాలా ఉండదు కాదా? మరి వీళ్ళంతా పోరా? అబ్రహాము ధనవంతుడా పేదోడా? ఇస్సాకు పేదోడా ధనవంతుడా? యాకోబు పేదోడా ధనవంతుడా? దావీదు పేదోడా ధనవంతుడా? మరి వాళ్ళు అంతా ధనవంతులేగా. అంటే ధనవంతుడు అని అంటే ఎవరి మనసు అయితే ధనం మీద ఉంటుందో ఆ మనస్తత్వాన్ని చెప్పాడు ప్రభు. ఏమన్నాడు? ఎవరి మనసు అయితే ధనం మీదో లేకపోతే నీకున్న దాని మీదో ఎప్పుడు దృష్టి అక్కడే ఉంది అని అంటే దేవుని మీద నీ దృష్టి ఉండదు. నీకు ఏమైతే కలిగి ఉందో వాటి మీద ఎప్పుడు దృష్టి ఉందంటే దేవుని మీద నీకు దృష్టి. అది ఆ ధనవంతుల గురించి ప్రభు మాట్లాడాడు. ఒక ఉదాహరణ మాట చెప్తాను. ఆదివారం గుడికి ఒక అమ్మ 3 సెవిరలు 4 సెవిరలకు దండ కొత్తది కొనుక్కొని వచ్చింది. వాళ్ళ ఆయన కొనిచ్చాడు. వచ్చిన తర్వాత ఆమెకి ఏమని ఉంటుంది అంటే, ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, ఏముంటుంది మీకు? ఒక కొత్త నగ తెచ్చారు, గుడికి వేసుకొచ్చారు, నీకేమని ఉంటుంది ఆ నగ గురించి? ఎవరో ఒకళ్ళకి చెప్పండి. వచ్చి మెల్లకొండ వేసుకుని ఏసు రక్తం అంటారా? ఇది ఎవరో ఒకళ్ళు చూపించాలి. మీ అన్నయ్య కొనిచ్చాడా అని చెప్పాలి, అంతేనా? మా ఆయన కొనిచ్చాడు అని చెప్పాలి. ఆమె చూసి ఏమైనా మెచ్చుకోవాలి. ఒక ఆమె వచ్చింది, ఉదాహరణ చెబుతున్నాను మనస్సు గురించి. ఒక ఆమె వచ్చింది, పెట్టుకొని వచ్చింది, కొనుక్కొచ్చింది. పక్క ఆమె చూసినప్పుడు అడగొచ్చుగా, వదిన బాగుంది, ఎప్పుడు కొన్నావు, ఎంత అని అడగొచ్చుగా. ఆమె అడగదు. ఎందుకు అడగదు? అబ్బా నాకు లేకపోయినా ఏమో ఉంది అని ఆమెకేమైంది? అసూయ కలిగింది. ఆమెమో అడగదు, ఏమేమో అడగలేదని బాధ. వీళ్ళిద్దరి మనసు దేని మీద ఉంది చెప్పాలి? మెడలో ఉన్న ఏదో ఆమెకి అసూయ ఎంత ఉంది అని. ఏమో నన్ను కూడా అడగలేదు. ఇద్దరి మనసు ఏడుంది?
పాస్టర్ గారేమో వాక్యం చెబుతున్నాడు. వీళ్ళిద్దరి మనసు ఎక్కడ ఉంది అంటే దేని మీద లేదు. అందుకని ఏమంటాడంటే వాక్యం విననీయకుండా ఆటంకంగా ఉన్న ఆ నగ నీకు లేకుండా ఉంటే మేలు, అది ఉద్దేశం. ధనవంతులు అంటే ఏదైతే నీకు కలిగి ఉందో, మనకుంద కలిగి ఉందంతా నువ్వేమన్నా చెమటగా సంపాదించావా? నీకు కలిగిన పొలం, లేకపోతే బిల్డింగు, వస్త్రాలు, పట్టు, లేకపోతే బంగారం చెమటలు కాసావా? చెమటలు కాసి సంపాదించి, చాలామంది చెమటలు కాల్చారు, అందరూ సంపాదించలేకపోయారు. దేవుడు నీకు ఇచ్చాడు కనుక అది నీకు వచ్చింది. చప్పలుడు ఏమైపోయారు? హల్లెలూయా. నీ దగ్గర ఉందంటే అది దేవుడు ఇచ్చిందే. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, ఆయన తీసిపోయాడు, దట్స్ ఆల్, థ్యాంక్స్ అన్నాడు. అది సత్యం. నీ దగ్గర ఈరోజు నీది ఏముందో ఉందంటే ఒకసారి జ్ఞాపం చేసుకో. చాలామందిది ఏమి లేదు అని అంటే జ్ఞాపం చేసుకో. నీ దగ్గర ఉండటానికి కాను ఆయన ఇచ్చాడు కనుక నీ దగ్గర ఉంది. నీది కాదు అది ఆయన ఇచ్చింది. ఎప్పుడు థ్యాంక్స్ దేవా అని చెప్పాలి. కనుక దేవుడికి ఏమి ఇవ్వాలంటే నీ దగ్గర ఉండే డబ్బులు ఇచ్చినా, నగలు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, మరొకటానికి కోటాలకి ఇంకోటి రకంగా ఇచ్చినా, ఏమి ఇచ్చినా దేవుడు ఇచ్చింది ఇచ్చావు. కానీ దేవుడు అడిగేది అంటే ఆయన దేవుని పని కొరకు నిన్నే అడుగుతున్నాడు. చప్పలుడు ఏమైపోయారు? హల్లెలూయా. నిన్నే ఇచ్చుకోవాలి, నువ్వు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, మనం దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు, దేవుని పనిలో మనం నిలిచినప్పుడు మనలో దేవుడు ఒక ధైర్యాన్ని నింపుతాడు. ఎలాగంటే వాక్యం ద్వారా మనలో ధైర్యాన్ని నింపుతాడు దేవుడు. వాక్యమే ధైర్యం. కనుక క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వారు ఎప్పుడు కూడా దేనికి చింతపడరు, దేనికి భయపడరు. భయపడకుడి అంటాడు ప్రభు. ఏమంటాడు? భయపడకుడి. సుమారు 360 సార్లు కంటే ఎక్కువ రాశాడు బైబిల్. రోజుకు ఒకసారి ప్రభు జ్ఞాపం చేసినట్టుగా భయపడద్దు. కనుక రాత్రిని గురించి భయం, చీకటి దేన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు మనం చిన్న బిడ్డ ఉందనుకోండి, పసిబిడ్డ, మంచం మీద పడుకోబెడితే ఒక మాదిరిగా ఉంటుంది, ఉయ్యాల్లో పడుకోబెడితే ఒక మాదిరిగా ఉంటుంది, తల్లి పొత్తిళ్ళలో పడుకోబెడితే ఒక మాదిరిగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇక్కడ హాయిగా ఏసీలో కంటే కూడా ఎక్కువగా మైమరిచి నిద్రపోద్ది. ఎక్కడ? తల్లి ఒడిలో, తల్లి పొత్తిళ్లలో. అలాగే దేవుడు పగలంతా మనం కష్టపడి పనిచేసి రాత్రి మనం విశ్రాంతి తీసుకోవడానికి దేవుడి రాత్రిని మనకి ఇచ్చాడు. చప్పలు ఏమైపోయారు? హల్లెలూయా. మీరేమైనా గదిలో ట్యూబ్ లైట్ వేసుకుని పడుకుంటారా? నా రాత్రి నిద్రపోయేటప్పుడు ఉంటారా? మీరమ్మా, మీరు ట్యూబ్ లైట్లు వేసే పడుకుంటారా? ఏం చేస్తారు? అదే నేను అంటుంది, చీకటి చేసుకొని పండుకుంటే. ఎందుకంటే చీకటి మనకి నిద్రపోవటానికి అనుకూలమైన అది స్థితి. ఆ చీకటి స్థితి మనకి చక్కగా ఆదమరిచి నిద్రపోవటానికి. అందుకే దేవుడు సృష్టి రాత్రి మన కోసమే ఇచ్చాడు. రెండోది పాపం అనే రాత్రి భయం చేత వాళ్ళు ఉన్నారు కదా. రెండోది ఏంటంట? పాపం అనే రాత్రి. అంటే పాపాన్ని గురించి భయం. ఈ దేవుడు సృష్టి చేశాడు, ఈ సృష్టిలో ఉన్న రాత్రి గురించి భయపడుతున్నాం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనం పరిశుద్ధులంగా చేయబడ్డాం, రక్షించబడ్డాం. మారు మనసు అనుభవం ద్వారా, పాపక్షేప అనుభవం ద్వారా, యేసుక్రీస్తుల బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుకున్నాం. మూర్ఖులకు ఈ తరముకు వేరే మీరు రక్షణ పొందండి అన్నాడు. రక్షించబడ్డాం, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం, పరిశుద్ధులుగా జీవిస్తున్నాం. కానీ మనకున్న భయం ఏంటంటే, పరిశుద్ధులకున్న భయం ఏంటంటే, ఎప్పుడు పాపంలో పడిపోతామోనని భయం. ఇది భయం. మొదటి భయం ఏమో చీకటిని చూసి, ఆ రాత్రిని చూసి భయం. రెండో భయం ఏంటంట? పాపమును చూసి మనకు భయం. ఎప్పుడు ఆకర్షించబడతామో ఎవరు చెప్తారు? ఎవడు చెప్పగలరు? అందుకే ఇందాక చెప్పాను, మీరు వాడు గర్జించు సింహలు ఎవడిని మృంగుదునా. కనుక భక్తి కలిగిన వాళ్ళు, రక్షణ పొందిన వారు, పరిశుద్ధులుగా జీవించేవారు ఎప్పుడు మనం ఒకవేళ పాపంలో పడిపోతామో అని భయపడుతున్నారట. లోకస్తులు ఎవరైనా మనల్ని ఒకవేళ ఆకర్షింపజేస్తారేమో, భక్తి జీవితంలో నుంచి మనల్ని లాగివేస్తారేమోనని భయంలో ఉండారట. ఇది భయం. దేవుని వాక్యం చేత నింపబడిన వారు, నిత్యం ప్రార్థన అనుభవం కలిగిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు ఎలాగుంటారంటే దేనికి వారు భయపడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వాక్యం నీ హృదయంలో ఉంటే నీకు భయం అక్కర్లే. నిత్యము వాక్యాన్ని చదవండి, నిత్యం ప్రార్థన అనుభవంలో ఉండండి, యేసునందు విశ్వాసం కలిగి ఉండండి. ఆ వాక్యమే మిమ్మల్ని ఏం చేస్తుందంటే పాపం అనే భయం నుంచి మీకు విడుదల ఇస్తుంది. మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. యేసేపు యవనస్తుడు, సౌందర్యవంతుడు అని కూడా రాస్తుంది. ఉందా లేదా మాటల్లో? మీకు చదివించట గ్రహించాలని. సౌందర్యవంతుడు అని రాస్తుంది. పోతీఫరు భార్య, ఆమె చరిత్రలో రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో కాదు కానీ చరిత్రలో రాయబడింది. ఆయన భార్య ఐగుప్తు దేశంలో అందాల పోటీలో ప్రథమ స్థానం వచ్చింది ఆమెకి. ఆమె ఎంత అందగత్తె ఉంటుంది, అవునా? అంత అందగత్తె అయిన ఆమె ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉంటే యేసేపుని పాపం చేద్దామని ఆహ్వానించింది. ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నారు. యేసేపు యవనస్తుడు, ఆమె అందమైన స్త్రీ, ఆకర్షించబడతాడుగా, అవునా? పైపెచ్చి యవనస్తుడు కదా. కానీ ఏం చేశాడు మీరే చెప్పండి? ఏం చేశాడు యేసేపు? ఆమె ఆశించి అతన్ని కోరుకున్నప్పుడు ఏం చేశాడు? అతను అక్కడ నుండి వెళ్ళిపోయాను కదా. పర్టికులర్గా పరిశుద్ధాత్మను రాసిన మాట ఏంటంటే పారిపోయాను, పారిపోయాను, పారిపోయాను. ఎక్కడి నుంచి పారిపోయాడు? పాపం చేయవలసిన స్థలం నుంచి పారిపోయాడు. యవనస్తుడు చేయొచ్చు. ఒక మాట వాడాడు, అమ్మా నీ భర్త అయిన పోతీఫర్, నా యజమానుడైన పోతీఫర్ నన్ను నమ్మి గృహ నిర్వాహకుడిగా నియమించి సమస్తాన్ని అప్పగించాడమ్మా, నిన్ను తప్ప, నువ్వు ఆయన భార్యవి, నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు, నేను పాపము చెయ్యజాలను అన్నాడు. అక్కడి నుంచి పారిపోయాడు. యేసేపు పాపం చేసే అవకాశం కలిగిన భక్తుడైన, ప్రార్థనాపరుడు, దేవుని వాక్యం ఎరిగిన వాడు, వాక్యం చదివింపబడిన వాడు. అలాంటి యేసేపు అక్కడి నుంచి పారిపోవడానికి కారణం, పాపం చేయకుండా, పాపం గురించి భయపడకుండా పారిపోవడానికి కారణం ఏంటంటే యేసేపు హృదయంలో దేవుని వాక్యం ఉంది. చప్పలు హృదయం పెడదా, హల్లెలూయా. యేసేపు మోకాళ్ళకి ప్రార్థన అనుభవం ఉంది. వాళ్ళ నాయన యాకోబు దగ్గర నుంచి ప్రార్థన అనుభవంలో బయలుదేరాడు. హెబ్రోను లోయలో నుంచి బయలుదేరాడు. హెబ్రోను అంటే సహవాసము, అంటే దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరినాడు, ప్రార్థన అనుభవం కలిగినాడు. కనుక ఈనాడు రక్షించబడ నీవు ప్రియమైనప్పుడురా, ఒకవేళ పాపం గురించి భయపడవలసి వస్తే నువ్వు భయపడకుండా ఉండవలసిన స్థితి ఎప్పుడంటే దేవుని వాక్యం చేత నింపుకో. దేవుని వాక్యాన్ని నిత్యం ధ్యానం చేయండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా చదవండి. ప్రార్థన అనుభవంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ మనసు పరిపరి విధాలుగా ఆకర్షించబడకుండా ఒక కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అది మీ యొక్క కంట్రోల్లో ఉండేట్టుగా మీ మనసు దేవుని వాక్యం చేయగలదు. అందుకని చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోని సంఘానికి రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం, మొదటి పత్రిక, తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రియమైనప్పుడు ఇక్కడ మనము పగటి వారము అన్నాడు. ఏమిటంట? చీకటి వారము కాము. అంటే పాపపు స్థితిలో ఉన్నవాళ్ళం కాము, మనము వెలుగు సంబంధులం. అందుకని మనం ఏం చేయాలంటే ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఎలా ఉండాలంటే మనం మెలకువ అంటే వివేకం కలిగి ఉండండి, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండండి. నీకు వివేకం ఎప్పుడు కలుగుద్దంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ఆ వాక్యం మీకు వివేకాన్ని నేర్పించుద్ది. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో దేవుని వాక్యం మీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఏమి జ్ఞానం అంటే పాపం జోలికి పోకుండా ఉండేటటువంటి జ్ఞానం, పాపం జోలికి పోతే ఎలాంటి పరిణామాలో తెలియచేసే జ్ఞానం, దేవుని సన్నిధిలో ఉంటే, పేదరికంలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న దేవుని సన్నిధిలో ఉంటే దాని యొక్క భాగ్యం,
పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవడానికి మనం వెళ్ళవలసిన మార్గం దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. మెలకువ అంటే అది. మెలకువ అంటే జ్ఞానం చేత నింపబడడం. అందుకనే పౌలు గారు అంటాడు, చూడండి, కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక, చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి త్వరగా. పరిపూర్ణులైన వారి మధ్య ఏం బోధిస్తున్నాడట? ఏం బోధిస్తున్నాడు? బాగా వినాలి. మెలకువ అంటే దేవుని జ్ఞానం కలిగి ఉంటాం. మెలకువ అంటే నిద్ర కాసి ఉంటాం అని కాదు. ఒక రాత్రంతా నిద్రపోతే, నిద్ర కాస్తేనట ఒక వారం శక్తి పోద్దట. ఒక రాత్రి అంతా తెల్లారిన దాకా నిద్ర కాస్తే ఒక వారం ఉన్నటువంటి మన బలంలో శక్తి పోతుందట. కనుక అంటే మెలకువ కలిగి ఉండంటే పగలు నిద్ర కాసి రాత్రి నిద్ర కాసి అని కాదు. మెలకువ అంటే దేవుని 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 జ్ఞానం కలిగి ఉండటం, దేవుని వాక్యం చేత నింపబడి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఏ జ్ఞానం అంట? ఏ లోక జ్ఞానం కాదు. కొంతమంది తీర్పు తీరుస్తారు. ఇద్దరు తగాదడుకుని పోతే ఒకళ్ళు తీర్పు తీరుస్తారు కదా. ఎట్లా ఉంటుంది తీర్పు? ఎట్లా ఉంటుంది తీర్పు? ఏమ్మా, ఎవడు బలంగా లోడితే వాడి వైపు చెప్తారు. అంతేనా? పేదోడు ధనవంతుడు వెళ్ళిన తగాదాడు ఎవరు చెప్తాడు? మళ్ళీ ఈయనకి రేపు మెహర్బానీ కావాలి కదా. అది ఈ లోక జ్ఞానం. ఇప్పుడు పేదోడికి న్యాయం చేయకుండా ధనవంతుడికి న్యాయం చేసి న్యాయం చెప్పావు. నీకు చలామణింది, బలంగల్లోడివి, నీకు జనం ఉండారు, బలంగల్లోడు అధికారం ఉంది, ఇక్కడ చెప్పావు బాగానది. మరి పెద్ద ఆయన దగ్గర లెక్క రాసుకుంటాడు. ఆయన అన్యాయపు తీర్పు చెప్పామని రాస్తాడా రాయడా? రాస్తాడా లేదా? అది తెలుసుకుని ఉండటం జ్ఞానం. అరే నేను అన్యాయంగా ఇక్కడ చెబితే ఆయన లెక్క రాసుకుని రేపు అక్కడ నన్ను అడుగుతాడు అని ఒక భయం ఉండటం అనేది జ్ఞానం. అప్పుడు ఏం చేస్తాడు? న్యాయంగానే చెప్తాడు. అరే బాబు ఇది న్యాయం, మీరు అమలు చేస్తే చేయండి, లేతలేని చెప్తాడు. అన్యాయపు తీర్పు అది ఈ లోక జ్ఞానం. భయం లేని వాళ్ళు చేసేటటువంటి పంచాయతీ అది. భయం లేనివాడు ఏంటంటే రేపు దేవుడు దండిస్తాడు అనే భయం లేకే అన్యాయపు తీర్పు. జ్ఞానం కలిగిన వాడు, వాక్యం కలిగిన వాడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు, అవతలడు ఏమన్నా అనుకోని. కారణం ఏంటంటే దేవుని దగ్గర మొప్పు కావాలి మనకి. అందుకే అన్నాడు, నేను దేవుని యొక్క వాక్యమును మర్మయుక్తంగా బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానమో, ఈ లోకపు అన్యాయపు తీర్పులు కాదు. ఈ లోక అధికారుల జ్ఞానం కాదు కానీ ఏ జ్ఞానం అమ్మా? దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. చెప్పలేదు ఏమైపోద్ది? హల్లెలూయా. మెలకువగా ఉండుడంటే దేవుని జ్ఞానం యొక్క మర్మాన్ని మీరు తెలుసుకోవాలి. అది మెలకువ. మెలకువ అంటే దేవుని జ్ఞానం యొక్క మర్మము. ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే వాక్యం చదివితే తెలుస్తుంది. పూర్తిగా అర్థం కాలేదో మోకాళ్ళ ప్రార్థనలో తెలియచేయి ప్రభు అంటే తెలుస్తుంది. కనుక మనము పాపమనే రాత్రి గురించి భయం ఉంటే, పాపంలోనికి మనం లాగబడకుండా కాపాడబడాలంటే దేవుని వాక్యం మనలో హృదయాల్లో ఉండాలి. అది మనకేం చెప్పుద్ది అంటే జ్ఞానము నేర్పుద్ది. దేవుని జ్ఞానం యొక్క మర్మం, అది మర్మం ఎక్కడంటే వాక్యంలో ఉంది. ఎవరైతే మోకాళ్ళ ప్రార్థన వాళ్ళకి తెలియదు. కనుక పాపం జోలికి వెళితే ఏమవుతుందంటే మనం ఏడవబడతాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఒక మాట, పాపం అనే రాత్రి గురించి మనకు భయం ఉంది. వాక్యం నీలో ఉంటే పాపం జోలికి వెళ్ళవు, కాపాడుద్ది. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి, అది ఇప్పుడు మీకేముండాలి? పాపం అనే భయం లేకుండా ఉండాలంటే, పాపం రాత్రికి భయం లేకుండా మీకేముండాలి? దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి.
ఉంటే ఏమవుతారంటే చెడుతనం నుంచి పక్కకి మీరు తొలగిపోతారట. దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భక్తి. కొంతమంది భయం ఉండదు, భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉండదు, భయం ఉండదు. కానీ ఏముండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. 17 వచ్చిన చదువు. 16, 17 కాదు 17, 16 కాదు 17. చెడుతనము విడిచి నడుచుటయే రాజమార్గము. చప్పలు ఏమే పడదా? హల్లెలూయా. యథార్థంగా ఉంటే రాజమార్గం అండి. మిమ్మల్ని ఎవడంటానికి కూడా భయపడతాడు. యథార్థంగా నువ్వు జీవిస్తే, పేదరికంలో ఉన్నా అనారోగ్యంలో ఉండా యథార్థంగా నువ్వు జీవించగలిగితే నువ్వు దేని గురించి కూడా భయపడతారా? కరెక్ట్గా ఉండేవాడు, న్యాయంగా ఉండేవాడు, యథార్థంగా ఉండేవాడు, నీతిగా ఉండేవాడు, పరిశుద్ధంగా ఉండే భయపడతారా? నథింగ్. ఇది గయ్యగారు చెప్తున్నాడు. ఎవరిలాగంట? సింహం వలె ధైర్యముగా ఉందరు. ఎవరంటాళ్ళు? ఎవరంట? ఎస్, అటుంటే ఫాలో మనం. ఇంకా పాపం అనే రాత్రి నుంచి మన భయం ఎందుకు? రైట్. మూడోది సంఘరాత్రి. మూడోది ఏంటి? సంఘరాత్రిని గురించి భయం అట. మలాకి 4:2. మలాకి గ్రంథం 4:2. చాలు. మళ్ళా చదువు మొదట. నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు. ఎవరైనా నీతి సూర్యుడు ఎవరో చెప్పండి. ఎవరో పేరు చెప్పండి. నీతి సూర్యుడు ఎవరు? మీరు నోరు తెలిసి యేసుక్రీస్తు అనండి అమ్మా. నీతి సూర్యుడు ఎవరు? మీకు ఉదయించునంట. ఎవరికి? మళ్ళీ చదువు. నా నామమందు భయభక్తులు గల మీకు. అదే మీలో నుంచి ఉదయిస్తాడు, మీలో నుంచి పుడతాడు. క్రిస్మస్ చేస్తారు, చాలామంది ఏమంటారు? చప్పట్లు కొడుతూ ఉంటారు. యేసు రక్తమే జయం, యేసు నామానికి మహిమ కదా, ఆరాధన చేస్తారు. యేసైన ఆరాధన స్తుతి ఎక్కడ చేయాలా? హృదయంలో పెట్టుకుని చేయాలి. ఎడ చేయాలి? యేసు రక్తమే జయం, యేసు నామ స్తోత్రం, యేసుకు మహిమ అంటే ఎక్కడ పెట్టి చేయాలి? ఆయన్ని హృదయంలో. ఇప్పుడు కూడా చాలామంది బెత్లెహేంలో పశువులు తొట్టిలో పెట్టే ప్రార్థన స్తుతి చేస్తున్నారు. అక్కడే పెట్టారు. యేసయ్యకు స్తోత్రం. ఎక్కడ ఉన్నాడు ఆయన? బెత్లెహేము పశువుల తొట్టిలోనే ఉన్నాడు. నీ హృదయంలోకి రాలా అంటే నీతి సూర్యుడు నీలో ఇంకా ఉదయించాలి. ఉపయోగం ఉంది? ఉదయమే ఉంది, ఉపయోగం ఉంది. కనుక చిన్న మాట చెప్తున్నా, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉదయించాడు. అంటే వచ్చాడు ఆయన. కన్యక మరియ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించాడు, మనందరి కోసం ఆయన మరణించాడు. 3 దినాలు సమాధిలో పెట్టబడ్డాడు. 3వ దినమున ఆయన పునరుద్ధానుడై మృత్యుంజయుడై లేచాడు. చప్పలు హృదయమే పరదా. హల్లెలూయా. 40 దినాలు అనేక మంది కనిపించాడు. 40 దినాల తర్వాత ఆయన మేఘముల మీద ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై మనందరి కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. అక్కడ 2 దేవదూతలు ఏమన్నారంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ఉంటుంది, 9-10 వచనాల్లో, మీరు ఇప్పుడు చూసిన ఏ రీతిగా అయితే యేసు మేఘముల మీద వెళ్ళాడో మరలా ఆయన ఆ రీతిగానే తిరిగి వస్తాడని చెప్పారు. బాగా గమనించండి. ఇప్పుడు భయం కదా, ఈ చీకటిని గురించి భయం, ఇది నంబర్ 1. పాపం అనే రాత్రి గురించి భయం. 3వది సంఘం రాత్రి గురించి భయపడుతుంది. సంఘరాత్రి 3వది, చివరిది. సంఘం దేని గురించి భయపడుతుంది? రాత్రి గురించి. సంఘం ఎందుకు భయపడుతుంది? పరిశుద్ధులు ఎందుకు భయపడుతున్నారు అంటే, ప్రియమైన ఆయన మరలా వస్తాడని చెప్పబడింది. అక్కడ చదవండి, ఆ మాట చదవండి, త్వరగా ముగిస్తాను నేను. 10 నిమిషాల్లో ముగించుకుందాం. సంతోషంగా ఉండాలందరూ ఒకసారి చప్పట్లు ఏమైపోదాం. దేనికి చప్పట్లు కొట్టారు మీరు? దేనికి ఒకసారి చెప్పండి నాకు. దేనికి సంతోషం? యథార్థం చెప్పండి. ఇప్పుడు చప్పట్లు కొట్టమన్న దేనికి కొట్టారు చెప్పండి. ఇప్పుడు ఏం చదివించాలన్నా నన్ను? 1వ అధ్యాయము
మొదటి అధ్యాయం 9 చదువు. ఆ మాట అయితేనే బాగుంటుంది కదా, అందుకు. ఆ, ఆ, 11 వచ్చిన చదువు. చూచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళుట మీరు చేర్చుకోబడి ఈ యేసే. అంటే ఆ యేసు ఎవరు? నీతి సూర్యుడు. ఆ యేసు ఎవరు? నీతి సూర్యుడు. ఈ లోకంలోకి వచ్చాడు కనుక ఉదయించాడు. ఈ లోకంలోకి వచ్చాడు కనుక ఏమయ్యాడు? ఆయన ఉదయించాడు. మళ్ళీ ఇప్పుడు ఏం వెళ్తున్నాడు? మేఘాల మీద వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మళ్ళీ పడమర సాయంత్రం అస్తమిస్తాడు. అట్లాగే నీతి సూర్యుడు యేసు ప్రభు వారి భూలోకంలోకి మనిషి కుమారుడు వచ్చాడు, ఉదయించాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? మేఘాల మీద నుంచి వెళ్తా ఏమవుతున్నాడు? అస్తమిస్తున్నాడు. సూర్యుడు పడమట ఏమవుతాడు? తూర్పున ఏమవుతాడు? ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు. నీతి సూర్యుడు ఈ భూలోకంలోకి వచ్చాడు, ఉదయించాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మేఘాల నుంచి వెళ్ళిపోయాడు, అస్తమించాడు. అవునా? వెళ్ళిపోయాడు. అవునా? వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం సూర్యుడు ఉదయాన్నే వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం అస్తమించేదాకా ఉన్న కాలాన్ని ఏమంటాం? దీన్ని పగలు ఏమంటాం? ఉదయాన్నే సూర్యుడు వచ్చి సాయంత్రం అస్తమించేదాకా ఉన్న కాలాన్ని పగలు అంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఉదయించేదాకా ఉన్న కాలాన్ని, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. అర్థమైందా? మేఘాల మీద ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఈ లోకంలోకి వచ్చాడు సూర్యుడు, వెలుగు, ఆయన ఉన్నతకాలం వెలుగు. అందుకే యేసుప్రభు అంటాడు, వెలుగుండంగానే మీరు జాగ్రత్త పడండి అంటాడు. ఏమంటాడు అంటే నేనుండంగానే జాగ్రత్త పడండి. కనుక ఆయన వచ్చాడు, మేఘాల మీద వెళ్ళిపోయాడు, అంటే అస్తమించాడు. సూర్యుడు వచ్చినంతకాలం, ఆయన అంతకాలం పగలు, ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా రాలా, ఇంకా ఉదయించలా. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? రాత్రి కాలం. సంఘం ఏ కాలంలో ఉంది? రాత్రి కాలంలో ఉన్నాం. అది మన భయం ఏంటంటే, రక్షించబడిన సంఘం భయం ఏంటంటే, ఎప్పుడు వస్తాడో, వచ్చేటప్పటికల్లా నేను కరెక్ట్గా ఉంటానో లేదో, అది భయం. ఈ రాత్రి మీరు ఎంతమంది కరెక్ట్గా ఉండారు? ప్రభు ఈ రాత్రి వచ్చాడు అనుకో, ఎంతమంది ఉండాలి? నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. దీని మీద కాసేపు మాట్లాడవచ్చు, కానీ క్లుప్తంగా ముగిస్తున్నాను. ఈ రాత్రే నీతి సూర్యుడు. నువ్వు భయం ఉందిగా నీకు? రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. అసలు నువ్వు రక్షించబడలేదనుకో, నీ ఆలోచన ఏంటి? నువ్వు ఇంకా బాప్తిస్మే పొందలా, ప్రభువుని రక్షకుని అంగీకరించాలి, నీ ధైర్యం ఏంటి? విడవబడతావు. మహాశ్రమలు. నువ్వు ఎత్తబడితే ప్రభువుతో కూడా మధ్యాకాశంలో ఆయన అక్కడ విందులో ఉంటావు. విడవబడితే మహాశ్రమలు. ఇంకా నువ్వు రక్షణ పొందలేదు, బాప్తిస్మం పొందలేదంటే నీ ధైర్యం ఏంటి? యేసుని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నావా? నీకు భయం లేదా? అయ్యో నేను విడవబడితే మహాశ్రమే అని భయం లేదా? నిన్ను బలపరచటానికి, దేవుని వాక్యపు జ్ఞానం చేత నిన్ను ధైర్యపరచడానికి, యేసు వైపు ఆయనందు విశ్వాసం ఉంచడానికి, నిన్ను మరల్చపరచడానికి కొరకే ఈ సభలో. నెలల అయ్యగారు చెప్పేది, ఆదివారం ఆరాధన జరిపేది, ఒక అన్య కుటుంబంలో నుంచి రక్షించబడి యేసే నిజదేవుడని ఈరోజు తెలుసుకుని అనేకులకు కూడా తెలియపరచాలి. ఇదిగో నా గ్రామ జనమంతా కూడా రక్షించబడాలి, అది కాన్సెప్ట్. మా చావలి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు రక్షించబడాలి, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎవరు విడవబడకూడదు, ఎవరు శ్రమల్లోకి వెళ్ళకూడదు, ఎవరు అగ్నిలోకి వెళ్ళకూడదు. అందరూ పరలోకంలో ప్రభువు దగ్గరికి చెల్లాలి, అందరూ సంతోషం ఉండాలి శాశ్వత కాలం అని. అదే ఒకే ఒక కాన్సెప్ట్, ఒకే ఒక ఆలోచనతో ఆయన మార్చబట్టమే, కుటుంబం మార్చబట్టమే కాకుండా మీరందరూ మార్చబడాలి, గ్రామం మార్చబడాలి, గ్రామం దీవించబడాలి అనే ఉద్దేశంతోనే ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో కూడా వెళ్ళి ప్రవచన వరం కూడా ఇచ్చాడు, అయ్యగారికి స్వస్థతా వరం ఇచ్చాడు. దేని కొరకంటే అనేకుల్ని యేసు వైపు నడిపించి రక్షణలోనికి నడిపించడానికి, నిత్య జీవంలో చేర్చబడటానికి. కనుక ఈ భయం ఏది ఉంది? ఈ చిక్కడి గురించి భయమా, పాపం గురించి భయమా? ఉంది, మంచిది, దాని గురించి భయపడాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కానీ సంఘం ఈరోజు ఏంటంటే ఎప్పుడు వస్తాడా అని భయంతో ఉంది. ఆయన వచ్చే సమయానికి నేను పరిశుద్ధుడిగా ఉండగలనా లేదా అని భయంతో ఉంది సంఘం. ఆయన ఎప్పుడు వచ్చునో నీకు తెలుసా? మీకు ఎవరికన్నా? చూడండి, చివరిగా ఒక మాట చూడండి, చివరిగా ఒక చోట, అదే చదువు.
మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. త్వరగా మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. బాగా అందరికి జాగ్రత్తగానండి అమ్మా. ప్రొద్దుగుంకునొచ్చునో, అర్ధరాత్రి కోడి కూయినప్పుడు, తెల్లవారినప్పుడు. చాలు 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 చాలు. 4 కాలాలు చెప్పాడు. ఎప్పుడంట? ఎప్పుడంట? ప్రొద్దుగుంకునప్పుడు, అర్ధరాత్రి, తెల్లవారు, అర్ధరాత్రి కోడి కూయినప్పుడు, తెల్లవారినప్పుడు. 4 కాలాలు చెప్పాడు. ఎప్పుడు వచ్చునని ఎదురు చూస్తున్నారట. భయంతో ఉన్నారు. నీతి సూర్యుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడని చూస్తున్నారు. దాని గురించి నీలో భయం ఉండాలి. యేసయ్య ఎప్పుడు వస్తాడో నేను సిద్ధపడి ఉండాలి. 10 మంది కన్యకలు ఎంతమంది సిద్ధపడ్డారు? లోపలికి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు కేకలేశారు, అయ్యా తలుపుది అయ్యా. నేను తలుపేసానన్నో ఛాన్స్ లేదు. మీరెవరో నాకు కనుక సిద్ధపడి ఉన్నావా? ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతుంది అంటే నువ్వు సిద్ధపడి ఉన్నావా? సంఘమా, రక్షించబడిన దేవుని బిడ్డలారా, మీరు సిద్ధపడి ఉన్నారా? ఇంకా బాప్తిసం పొందలేదంటే ప్రియమిత్రులారా, ఈ రాత్రే ఒక అనుకూల సమయము. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా బాప్తిసం తీసుకునకపోతే ఈ రాత్రే నువ్వు తీర్మానం చేసుకో. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా, అప్పుల భారంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, లోకానుసారంగా జీవిస్తున్నా, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ ఈ రాత్రి రాకడొస్తే, లేదా ఈ రాత్రే నీ పోకడైతే, ఈ రాత్రే ప్రభు నిన్ను పిలిస్తే ఎక్కడికి వెళ్తావు? ఇది చివరి ప్రశ్న. జ్ఞానం ఏంటంటే, దేవుని జ్ఞానం యొక్క మర్మం ఏంటంటే, కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక చివరగా చదవండి, 15వ అధ్యాయము 52వ వచనం. ఈ జ్ఞానం యొక్క, దేవుని జ్ఞానం యొక్క మర్మం మీకు తెలియాలి. 52. అది మీకు ఒక మర్మము. అది ఈరోజు ఈ సభలో ప్రభువు ఏం మాడుతానంటే, మీకు నేను ఒక మర్మము తెలుపుచున్నాను. పౌలు గారు అంటున్నాడు. ఏమిటంటే మర్మం? మనమందరము నిద్రించముగానే నిమిషంలో ఒక రెక్కపాటున కడబోర మోగగానే మార్పు పొందుదము. బాగా గమనించండి. కడబోర మ్రోగగానే ఎప్పుడు వచ్చునో తెలియదు. ప్రొద్దుగుంక, అర్ధరాత్రి, కోడి కూసినప్పుడా, తెల్లారినప్పుడా, ఆ 4 అంశాలు మళ్ళీ చెప్పను మీకు, చాలాసేపు పట్టేది. ఈ 4 కాలాల కోసం చూశారు. ఇప్పుడు చివరి కాలం, తెల్లవారి కాలంలో ఉన్నాం. ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు. కడబోరం మ్రోగగానే మార్పు చెందుతాం. ఏం చెందుతాం? మార్పు. బ్రతికి ఉన్న మనం పరిశుద్ధులంగా ఉంటే బోరమోగానే మార్పు చెందుతాం. ఈ మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. మనకంటే ముందు నిద్రించిన పరిశుద్ధులు సమాధుల్లోంచి లేపబడతారు. ఇద్దరు ఏకంగా మేఘముల మీద పరిశుద్ధాత్మను కొనిపోతాడు. ఇది మర్మం. సిద్ధపడి ఉన్నావా? ఈ రాత్రి సిద్ధపడి ఉన్నావా? ప్రేమితుడా, ఈ జీవితం శ్రేష్టమైంది. ఈ జీవితం ఏంటట? విలువైంది. మరణం ఏదో ఒక రోజు సంభవిస్తుంది, అవునా కాదా? మరణం అంటే మానవునికి భయం. మరణం అంటే మానవునికి భయం. మరణం ఏంటంటే, మరణం అంటే క్రైస్తవుడికి భయం లేదు. చెప్పలేదు ఏమైపరదా? హల్లెలూయా. మరణం అంటే మానవుడికి భయం, కానీ మరణం అంటే క్రైస్తవుడి, క్రీస్తుని కలిగిన వాడికి భయం లేదు. కారణం ఏంటంటే, ఎక్కడ నిద్రిస్తే అక్కడ మేల్కొంటాం. ఇక్కడ మనం నిద్రిస్తే ఎక్కడ? ప్రభు దగ్గర. శరీరం మట్టిలో కట్టబడింది, కానీ అంటే దేవుడిచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి చేరుతుంది. కనుక ఇది మార్పు చెందుతాం. ఈ మట్టి శరీరం ఉన్న పళంగా అయితే మహిమ శరీరంగా మార్చబడింది. యేసు ప్రభు వారు ఆయన సమాధి చేశారు. ఆయన మొత్తం బయటికి పట్టుకొచ్చాడు. ఆయన సమాధిలో ఆయన చుట్టిన బట్టలు అక్కడ పెట్టింది తప్ప మొత్తం పట్టుకొచ్చాడు బయటికి. ఎలా వచ్చాడు? ఆయన మానవుడిగా మట్టి శరీరంతో వచ్చిన యేసు ప్రభు వారు
మూడో దినాన మహిమ శరీరంతో లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మార్పు అంటే ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడదు. అందుకే పౌలు గారు అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే. ఎందుకన్నాడు? ఈ మట్టి శరీరము మరణిస్తే మహిమ శరీరంగా మార్చబడుద్ది. అది మేలు. కనుక మర్మం ఏంటంటే మనం మార్పు చెందుతాం, ప్రభువుతో ఉంటాం, సంతోషంగా ఉంటాం. విడవబడ్డావో మహాశ్రమలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఈ జీవితం శ్రేష్టమైంది. ఎప్పుడు శ్రేష్టమైందంటే ఎవరైతే యేసుని కలిగి ఉంటారో, బాగా గమనించండి అమ్మ నా మాట. నువ్వు బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, యేసు నీలో ఉన్నాడు కనుక నీ జీవితం ఏంటి? విలువైంది. కనుక ఏదో ఒక రోజు మరణించాలి. మరణించే సమయానికి మనం పరిశుద్ధులంగా మరణించాలి. ఈ రాత్రి మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, ఈ రాత్రే ప్రభు నేను పిలిస్తే, ఒకవేళ నీ పోకడైతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? విడవబడతావా, ఎత్తబడతావా? ఒక్కసారి ఆలోచించేయండి. అందుకని అన్నాడు, మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవించేదే. బాగా గమనించండి, మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవించేదే. మరణం రుచి చూడకుండా బ్రతికే నరుడెవరో లేడు. కనుక బాగా గమనించండి. ఈ రాత్రి చివరిగా మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఒకవేళ బాప్తిసం పొంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధులుగా మీరు జీవిస్తూ ఉంటే, కడబోరం రోగినప్పుడు మీరేందట? క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరంగా మార్పు చెందుతాం. అలాగే పరిశుద్ధులుగా మరణించిన వారు సమాధుల్లో నుంచి లేస్తారు. ఇది దేవుని యొక్క మర్మం. కనుక నువ్వు సిద్ధపడి ఉండవు ఈ రాత్రి. ఒకళ్ళు సిద్ధపడకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. కనుక ఈ జీవితం విలువైంది, ఎప్పుడైనా మరణించాల్సిందే. కానీ క్రైస్తవుడు మరణం అంటే భయపడు. కానీ మరణం అంటే భయపడు. కనుక మరణం రమ్మని ప్రార్థన చేయమని కాదు. నువ్వు నేరేళ్ళు ఉండాలి, దేవుని పని నువ్వు చేయాలని దేవుని ఉద్దేశం. కానీ ఈ విలువైన జీవితాన్ని నువ్వేం చేయాలి? దేవునికే అర్పించి ఆయన సేవ కొరకే ఈ జీవితాన్ని. కనుక మరణం రుచి చూడక ఎవరు బ్రతకరో, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక అందుకని ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. ఇది తెలియచేసి నేను ముగిస్తా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? చివరి యాత్ర అంటే కానీ ఏం అడుగుతున్నాడు? సిద్ధపడినావా చివరి యాత్రకు? భయం చివరి యాత్ర అంటే. కానీ మనం సిద్ధపడి ఉంటే నిన్నేం తీసుకోడు, శ్రేష్టమైన జీవితం ఉంచుతాడు. కానీ నువ్వు సిద్ధపడి ధైర్యంగా ఉండగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఏ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాల భేదం లేదు శ్మశానానికి. కుల మత భేదాలు ఎక్కడా? కుల మత భేదాలు ఎక్కడా? అక్కడ ఇక వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. దానికి ఆ డిఫరెన్స్ లేదు. ఎవడైనా రా కమ్ అంటా ఉంటుంది. అది మన లైఫ్. ఎక్కడే మనం అవన్నీ తేడాలు. కనుక ప్రియమైన ఈ జీవితం విలువ
రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కొరకే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని చూడలేదా? పెట్టులో పెట్టి తీసుకెళ్తున్నారు, ఏమైనా పట్టుకుపోతున్నారా? భార్య భర్త చనిపోతే ఆయన మైబడి ఏడుస్తుంది, అయ్యా ఒక్క మాటనే చెప్పకుండా పోయావని ఎడుతుంది. ఏం కావాలి ఆమెకి? చెప్పండి, అందోరుది చెప్పండి, ఏం కావాలి ఆమెకి? ఒక్క మాటనే చెప్పకుండా పోయావని ఎడుతుంది. నేనేమంటానంటే, వాడికి తెలిస్తే వెళ్ళే సంగతి నీ ఇవ్వటానికి తెలుసా? వాడికే తెలిసే లంచం తీసుకునే వాళ్ళు ఉంటే 10 ఎకరాలు అమ్మేను, ఒక నెలన్న గడువు అడిగేవాడు. ఏమీ తెలియదు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. ఉన్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు కాదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు సాక్ష్యమే కాదా? ఏ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు పరలోకంలో చోట్లేదు, పాపులు విడవబడతారు, శ్రమలు అగ్ని. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు నొందు మరణానికి ముందు. యేసు రక్తమే మా పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఏ జీవితం విలువైనది, నరులారా రండని. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి విద్దాం. కళ్ళు మూసుకొని తలలో ఉంచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. 1 minute. ఇప్పటి వరకు నువ్వేం విన్నావు? ఒక్కసారి మననం చేసి ప్రార్థన చేయి. సిద్ధపడ్డావా? యేసయ్యని కలిగి ఉన్నావా? జీసస్, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రేమ దేవుడా. దేవుని వాక్యం నీలో ఉంటే, ప్రార్థన అనుభవం ఉంటే, యేసయ్యనందు విశ్వాసం ఉంటే, పరిశుద్ధ జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే దేనికి భయపడక్కర్లా. యేసుని కలిగి ఉన్న జీవితం శ్రేష్టమైన జీవితం, పరలోక ప్రాప్తి. ఆయన విందులో నువ్వు పాల్గొంటావు, గొర్రెపిల్ల విందులో నువ్వు పాల్గొంటావు. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత శ్రేష్టమైన గొర్రెపిల్ల విందులో నువ్వు పాల్గొంటావు. ఈ లోకం అంతా కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు నువ్వు మరణం రుచి చూడాల్సిందే, వెళ్ళాల్సిందే. ఈ రాత్రి ఒకవేళ ఇంకా రక్షణ పొంది ఉండకపోతే, శబ్దయంత్రం ద్వారా వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? త్రాగుల్లో ఉన్నావా? మోసంలో ఉన్నావా? అబద్ధంలో ఉన్నావా? దొంగతనంలో ఉన్నావా? వ్యభిచార స్థితిలో ఉన్నావా? దేనిలో ఉన్నా, ఒకవేళ ఈ రాత్రి రాకడైతే, రాత్రి నిప్పు అక్కడైతే, నువ్వు నిత్య అగ్నిలకు వేయబడతావు. శ్రమ, ఇది జ్ఞానం మర్మం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో దేవుని బిడ్డ, యేసయ్యని రక్షకునిగా అంగీకరించు. బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడు. ప్రభుని మొట్టమొదటి నీ మారు మనసు రావాలి, నీలో మనసు మారాలి. ఈ పాప జీవితాన్ని నేను విడిచిపెట్టాలి, పవిత్ర జీవితాన్ని జీవించాలని నీలో ఒక మార్పు రావాలి, మారు మనసు రావాలి. నువ్వు మోకరించి ప్రభువుని అడుగయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యా, నీ బిడ్డగా స్వీకరించని ప్రార్థన చేయి.
రక్షించబడేవారు అయ్యా అదిగో తండ్రి ఈ పరిశుద్ధిలో నన్ను స్థిరపరచయ్యా, బలపరచయ్యా అయ్యా. నీ రాకడ వరకు బోర శబ్దం కడబోర వరకు నాయన ద హోలీ స్పిరిట్ నాయన నన్ను బలంగా ప్రభువా నీ రక్షణలో నిలిపోయ్యా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మీకు వందనాలు స్తోత్రాలనైనా. మా ప్రియులు నీ దాసులు నీ సేవకులనైనా పాస్టర్ పిలిపై గారిని బలపరిచి అన్య కుటుంబంలోంచి ప్రభువా మీరు ఆకర్షించి పిలిచి అయా ఆత్మక్షత నింపి కృపావరాలు ఇచ్చి ప్రవచన వాక్యాలు ఇచ్చి స్వస్థతావరం ఇచ్చి బలంగా వాడుకుంటున్నారు. కుటుంబాన్ని వాడుకుంటున్నారు, బిడ్డలను వాడుకుంటున్నారు, కుమారుని వాడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అనేకుల్ని రక్షణలోకి నడిపించాలని, అగ్నిలోంచి లాగినట్టుగా అనేకులు రక్షణలోకి లాగాలని నీ సువార్త ప్రభు విస్తారంగా ప్రకటింపజేస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో కూడా ప్రభు నీ దాసుడు ప్రయాణాలు చేసి అనేకుల ప్రయోజనం మేలు కొరకునైనా నీ సువార్త ప్రకటిస్తూ అయ్యా తండ్రి నీ పని చేస్తున్నాడు అయ్యా. ఆ బిడ్డను బట్టి ఆ కుటుంబాలను బట్టి సమృద్ధి 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 దాయిచ్చేయనైనా ప్రతి అవసరం తీర్చండి. సంఘాలని ఆశీర్వించునైనా, చేరువచ్చిన బిడ్డలను ఆశీర్వించండి. ఈ గ్రామాన్ని దీవించునైనా. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యాలు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించునైనా, ప్రతి కుటుంబంలో స్వస్థతలు చేయండి నాయన. ప్రతి కుటుంబంలో అనారోగ్యాలు తీసివేయనైనా. ఈ గ్రామాన్ని అన్ని విషయాల్లో, పాడి పంటల విషయాల్లో, రక్షణ విషయాల్లో, స్వస్థత విషయాల్లో, సమాధాన విషయాలు, సంతోష విషయాల్లో సమృద్ధిగా 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 ఆశీర్వించునైనా. దేవుని సేవకుడిగా ఈ గ్రామం మీదగా ఆశీర్వాదం దేవుడు నింపునుగాక ప్రకటించుచున్నాను. దీవించి ఆశీర్వించమని మహిమాఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ